ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం. లేవి కాండము 26వ అధ్యాయము 3 నుంచి మనం చదువుకున్న లేఖన భాగంలో, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, నీ పొలముల పంట ఫలించును. ఈ వాక్యంలో మనకు కనపడుతున్న అంశం ఏంటంటే, దేవుని కట్టడలు ఆజ్ఞలు వలన లాభ నష్టాలు ఏంటి? దేవుడు మనకిచ్చిన కట్టడలు ఆజ్ఞలు వాటిని అనుసరించడం వల్ల, అనుసరించకపోవడం వల్ల లాభమా నష్టమా? అనుసరిస్తే ఏమిటి లాభం, అనుసరించకపోతే ఏమిటి నష్టం? దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని చే మనకు అందించబడినటువంటి మాటలు, వాటిని మనం అనుసరిస్తామా? అనుసరిస్తే లాభము, అనుసరించకపోతే నష్టము. కనుక ఆజ్ఞల ఆచరణలో లాభ నష్టాలు, ఈరోజు అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. లాభం ఏంటి, నష్టం ఏంటి? మొదట లాభాలు ఏంటో చూద్దాం, ఆ తర్వాత నష్టాలు చూద్దాం. అలా కాకుండా ముందు నష్టాలు చూసి తర్వాత లాభాలు చూస్తే మంచిదేమో అనుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది అంటారు పెద్దలు, కీడించి మేలెంచమని. అంటే ముందు నష్టాలు గారు చెప్తే కొంచెం బాధపడ్డ తర్వాత లాభాల గురించి ఆలోచన చేసినప్పుడు అబ్బా పోనీలే అని కొంత రిలాక్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సరే, ఒకవేళ నష్టాలు ముందు చెప్తే మనసులంతా కకావికలం అయిపోద్దేమో, అందుకని ముందు లాభాలే చెప్పుకుందాం. అంటే దేవుని వాక్యంలో ఉన్న విషయాలే. ఎందుకంటే ఈ మాటలు మనల్ని సరిచేయడానికి, అంటే ఆజ్ఞలు అనుసరిస్తే ఎలాంటి ఫలితాలు మనకుంటాయి, ఆజ్ఞలు అనుసరించకపోతే ఎలాంటి నష్టాలు మనకుంటాయి, అవి తెలుసుకుని వాటిని బట్టి మనం ఏం చేయాలా అనేది ఒక తీర్మానం చేసుకోవచ్చు. సరే, మొదట లాభాల గురించి ఆలోచన చేద్దాం. 26వ అధ్యాయం 4వ వచనం నుండి మనం గమనిస్తే, మీ వర్షకాలంలో వర్షం ఇస్తాను అంటాడు, భూమి పంటలను ఇస్తాను అంటాడు, పొలముల చెట్లు ఫలిస్తాయి అంటాడు, పండ్ల కాలం వరకు నూర్పు సాగుతూ ఉండునంటాడు, తృప్తిగా భుజించి దేశంలో నిర్భయంగా నివసిస్తారు, దేశంలో మీకు క్షేమం, మీరు పండుకున్నప్పుడు ఎవడు మేము భయపెట్టడు, దుష్ట మృగాలు మీ దగ్గర రావు, ఖడ్గం రాదు, శత్రువులను మీరు తరుముతారు, మీ ఎదుట ఖడ్గము చేత వారు పడతారు, మీలో 5 100 మందిని తరుముతారు, 100 మంది 10,000 మందిని తరుముతారు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత కూలుదురు, మీకు సంతానం ఇచ్చి మేము విస్తరింపజేసేదను, మేము స్థాపించేదను, మీ మధ్య నా మందిరం ఉంచేదను, మీరు పాతగిన ధాన్యాన్ని తింటారు, కొత్తది వచ్చినా కూడా. ఇవన్నీ కూడా లాభాలు. ఒకసారి వీటిని వెనక నుండి మనం ఆలోచన చేస్తే 11వ వచనంలో 12వ వచనం చదువుతున్నాం. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడినైందును, మీరు నాకు ప్రజలే. దేవుడు మన మధ్య నడుస్తాడట. ఆయన ఆజ్ఞలు మనం అనుసరిస్తే, ఆయన కట్టడలను మనం ఫాలో అయితే దేవుడు మన మధ్యలో నడుస్తూ ఉంటాడు. జనరల్గా మన మధ్య ఎవరు నడుస్తున్నారు? సాతాను నడుస్తుంటాడు మన మధ్యలో. ఎందుకు? ఈరోజు ఒక వాక్యం విన్నాను నేను యూట్యూబ్లో. 4 పాపాలు ఉన్నాయంట మన మందిరానికి రాకుండా ఉండడానికి. దేవుని మందిరానికి ఆదివారం చర్చికి రాకుండా ఉండడానికి 4 పాపాలు ఉన్నాయంట. పాపాలు అన్నాడు. అవి 4 ఆటంకాలు అని చెప్పాలి, మరి పాపాలు అని చెప్పాడు. ఏమో వాటిని పాపాలుగా మార్చేసాడు. ఏమిటంటే, ఒకటి బంధువులంట, బంధువులు రావడం అంట. ఇంటికి బంధువులు వస్తే గుడి మానేస్తాం. తర్వాత ఊరు ప్రయాణం అంట, ప్రయాణాలు పెట్టుకుంటామంట. ఆదివారం ఊర్లో ప్రయాణం పెట్టుకుంటే గుడి మానేస్తాం. అలాగే కార్యక్రమాలు,
ఏది శుభకార్యాలు కానీ ఏదైనా కార్యక్రమాలు పెట్టుకుంటే ఆ రోజు గుడి మానేస్తాం. ఇలా ఆటంకాలు ఇవి వచ్చినందువల్ల ఏమవుతుందంటే దేవుని మందిరానికి పోలేని పరిస్థితి వస్తుంది, దేవుని ఆరాధించలేని పరిస్థితి వస్తుంది. తద్వారా దేవుడు మన దగ్గర ఉంటాడా? ఉన్నాడు. దేవుని మందిరంలో కొద్ది సమయం గడిపితే దేవుడు మనతో ఉన్నాడు అని ఒక తృప్తి మనకు ఉంటుంది. ఆ తృప్తి ఏమవుతుందంటే నెక్స్ట్ ఆదివారం దాకా మనల్ని ఆత్మీయంగా పెంచుతుంది. కనుక దేవుడు అట మన మధ్యలో నడుస్తూ ఉంటాడట. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను మనము అనుసరించినప్పుడు. అలాగే మన మధ్య ఉంటాడట. తర్వాత పాత ధాన్యం మిగిలిపోతుందంట. అంటే మన ఇంటికి ఈ నెల జీతం వచ్చింది అనుకోండి, లేకపోతే పెన్షన్ వచ్చింది, లేకపోతే పంట పండించుకున్నాం, మన దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని మనం తింటాం. నెలాఖరికి మళ్ళా పెన్షన్ వచ్చేళ్ళకి, మళ్ళా జీతం వచ్చేటప్పటికి, మళ్ళా పంట వచ్చేటప్పటికి ఇది అయిపోదు, ఇంకా మిగిలి ఉంటుంది. చూసారండి? ఇంతకుముందు అయితే మేము కొంచెం అంటే ఒక 25 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. జీతం కోసం ఎదురు చూడాలా, ఎప్పుడెప్పుడు జీతం ఇస్తాడా అని. పాస్టర్లకు జీతం చాలా తక్కువ కదండి. అందుకని పాస్టర్లు ఏంటంటే నా బోటు ఏంటంటే భార్య ఉద్యోగం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు ఆర్థికంగా. ఉద్యోగం లేని ఫ్యామిలీలు ఉంటాయి, పాస్టర్ గారే సేవ చేస్తాడు. ఆయనకు 5,000 6,000 ఇచ్చేవాళ్ళు. 5,000 కోసం నెలంతా ఎదురు చూడాలి. ఆయన 1వ తేదీ ఇయర్ కొంతమంది, 2వ తేదీ అంటారు, 3వ తేదీ అంటారు, 10వ తేదీ అంటారు. మొన్నప్పుడు ఒక సహోదరుడు మన కుర్రాడే చెప్పాడు, జీతం ఇస్తున్నారంటే ఎప్పుడు 25వ తేదీ ఇస్తున్నారు సార్ అని చెప్పాడు. 25వ తేదీ ఇస్తారట. వాళ్ళు ఇచ్చేది 10,000. ఎందుకు అప్పుడు దాకా ఆపాలి? అంటే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాపరి ఏం చేస్తాడో జీతం కోసం ఎదురు చూడాలిగా. ఇక ఆయన జీతం కోసం ఎదురు చూస్తా బాధతో దుఃఖంలో ఉంటే సంఘానికి అది దీవెన కాదు కదా. కనుక ఆయన జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే పెన్షను ఎప్పుడెప్పుడు వస్తుందా పెన్షను. చాలామంది ఇప్పుడు 4,000 పెన్షన్ కోసం 1వ తేదీ ఎప్పుడు వస్తుందనే ఎదురు చూస్తారు. ఎందుకని? పేదరికాన్ని బట్టి, డబ్బులు లేని పరిస్థితిని బట్టి. అదే డబ్బు ఉన్నవాడు అనుకోండి, ఉదాహరణకి మనలో పెన్షనర్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళు ఉన్నారు, ఇది మేమే అనుకుందాం, మా భార్య పెన్షన్ వస్తుంది, 1వ తేదీ పెన్షన్ వచ్చేదా లేదు ఎదురు చూడం. ఎందుకని? సఫిషియెంట్గా ఉంది కదా. ఏం 1వ తేదీ కాబట్టి 2 వస్తుంది, 2 కాబట్టి 3 వస్తుంది, కాకపోతే 5 వస్తుంది, 10 వస్తుంది. ఎప్పుడు వస్తే మీ బ్యాంకులో డబ్బులు ఉంటాయి కదా. లేకపోతే వాటి కోసం ఎదురు చూడాలి. గమనించండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే నీకు పెన్షన్ అయినా జీతం అయినా పంట అయినా ఏదైనా ఈ నెల అయిపోయేటప్పటికి ఇంకా మిగులుతుంది. నెక్స్ట్ వచ్చేది అది దాని ప్లస్ అవుతుంది. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు. ఇంకా పైకి వెళ్తే ఏమంటాడు? మీతో చేసే నిబంధన స్థాపించేదను అంటాడు. అలాగే సంతానాన్ని విస్తరింపజేస్తానంటాడు. మన సంతానం అంట విస్తరించబడుతుందట. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మా వాడు ఉద్యోగానికి పలానా చోటకి వెళ్ళాడండి, దూరం వెళ్ళాడండి, కొంతమంది అమెరికా వెళ్ళాడండి, కొంతమంది వేరే స్టేట్స్కి వెళ్ళాడండి. అంటే అక్కడి నుంచి రావాలి ఈయన. సో ఒక రకంగా చెప్పాలంటే మనం ఇక్కడ పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళం పట్టణానికి పోయి విస్తరించిన పరిస్థితి అన్నమాట. సో మన బిడ్డలు పెరగడం, మన బిడ్డల ఎదుగుదల, బిడ్డలకు బిడ్డలు, బిడ్డలకు బిడ్డలు, బిడ్డలకు బిడ్డలు, అట్లా మనవ సంతానం చూడడం, ఇదంతా కూడా విస్తారం అన్నమాట. సంతానం విస్తారం చేయడం. ఆ పైన చూస్తే మీలో 5గురు 100 మందిని తరుగుతారంట. అంటే 5గురు మనుషులు 100 మందిని తరుగుతారంట. అంత శక్తి ఎప్పుడు? దేవుని ఆజ్ఞలను అనుసరించినప్పుడు. 10 మంది వచ్చినా మనం 100 మంది ఉన్నా కూడా భయపడి పారిపోతాం. వాడు ఒక్కడొచ్చినా మనం 100 మందిని భయపడి పారిపోతున్నాం. అంటే అది దేనికి సంకేతము అంటే దేవుని ఆశీర్వాదము లేదు. కారణం ఏంటంటే మనం ఆయన ఆజ్ఞలను అనుసరించడం లేదట. ఇంకా మనం గమనిస్తే 100 మంది 10,000 మందిని దొరుకుతారట. శత్రువులు ఖడ్గము చేత కూలుదురు. మన దేశంలోనికి ఖడ్గము రాదు, దుష్టమృగాలు రావు. దుష్టమృగాలు చేంజ్ చేస్తాయి, మనల్ని నష్టపరుస్తాయి. క్రూర మృగాలు మనల్ని నష్టపరుస్తాయి. అంటే మనం ఊర్లో ఉన్నాం కదా, మనకి ఇక్కడేం రాదులే అనుకోవచ్చు. ఏమో
కొన్ని చోట్ల మనం ప్రయాణాలు చేస్తుంటే, ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తుంటే పులులు వస్తాయి, ఏనుగులు వస్తాయి. ఒకసారి అయితే ఒక పులి బయట నుండి వస్తుంది, అడవిలో నుండి వస్తుంది, ఒక కారు వెళుతూ ఉంది. ఆ పులి ఎగిరి ఆ కారు లోపల దిరింది. బాగా విశాలమైనటువంటి వాతావరణం కాబట్టి ఆయన కిటికీలు వేసుకోకుండా, కారు కిటికీ విండో వేయకుండా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అంటే విండో వేస్తే ఏసీ వేయాలి, ఏసీ వేస్తే ఆయిల్ ఖర్చు, ఆ ఆయిల్ ఖర్చు వల్ల అది ఓపెన్ చేసుకుని వస్తున్నాడు. ఏం ఆయిల్ ఖర్చు అయితే క్లోజ్ చేసుకుంటే ప్రశాంతంగా పోతావు కదా. ఆ బయట నుండి గాలి తగులుతూ ఉంటే అలసట వస్తూ ఉంటుంది. సరే ఆయన ఏదో ఓపెన్ చేసుకున్నాడు, విండో ఓపెన్ చేసుకున్నాడు, వెళ్తూ ఉన్నాడు. పులి వచ్చింది, ఆ చిరుత పులి అటాక్ చేసింది. కరెక్ట్గా ఆ కిటికీలో కూడా లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయి సగం బాడీ లోపలికి వెళ్ళింది, వాడి ముఖం మీద పడి పెరుగుతూ ఉంది. ఏది పరిస్థితి? బతుకుంటాడా ఏమో. సో అలా మరి అది ఏంటి, ఎందుకు వచ్చింది అలా అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించకపోవడం వల్ల. అనుకోకుండా మన మీదకి అటాక్స్ వస్తాయన్నమాట. శత్రువు దాడి అట, చూడండి, శత్రువు దాడి. అలాగే మీరు పడుకున్నప్పుడు ఎవడో మేము భయపెట్టాడు. మనం రాత్రులు పడుకున్నప్పుడు తలుపులు వేసుకొని గడిలు వేసుకొని గట్టిగా లైట్లు ఆఫ్ చేసి గమ్మును పడుకుంటాం. ఎందుకు చెప్పండి? తలుపులను తీసేసి లైట్లు వేసుకొని పడుకోకూడదా? ఎందుకు ఎన్ని వేసుకొని పడుకునేది? దొంగల భయం. దొంగలు వస్తారు. ఏముంది మన ఇంట్లో? ఏమన్నా ₹1,00,000 ఉన్నాయా ఆ ఇంట్లో? ఎవరన్నా ఇళ్ళలో ₹1,00,000 ఉన్నాయా? మన ఇళ్ళల్లో ఏమంటే ఉన్నాయా? ఎవరి ఇళ్ళలో ఉండవు. ఉంటాయా? ఏమో, నాకు తెలిసి అయితే ఉండవు. ఎందుకంటే అంత అకౌంట్లో బ్యాంకులోనే ఉండేది. ఇక్కడ ఇళ్ళల్లో ఏముంటాయి? ఉంటే గింటే బంగారం ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. ఆ గోల్డ్ కూడా ఒంటి మీద ఉంటుంది జనరల్గా చాలామంది. లేడీస్ది అయితే కొన్ని నెక్లెస్లు అవి ఉంటాయి భద్రంగా లోపల. వాటి కోసం రావాలి దొంగలు. వాటి కోసం ఏం చేస్తారు? బంగారం కోసం బంగారాన్ని తల కింద పెట్టుకొని నిద్రపోకుండా అట్టే ఉండరు. ఎందుకు? దొంగ వచ్చి కొట్టేస్తాడేమని భయం, దొంగల భయం. ఏదైనా కూడా ఇక్కడ ఏమంటాడంటే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటే ఆ భయం ఏముండదు. అది దొంగల భయం కానీ, అది ప్రాణ భయం కానీ, అది సైతాని భయం కానీ, ఏ భయం కూడా ఉండదు. కొంతమంది నిద్రపోయేటప్పుడు ఇలా గుండెల మీద చేతులు వేసుకుని పడుకొని నిద్రపోతూ ఉంటారు. చాలాసేపటికి ఈ చేయి బరువు, గుండె మీద బరువు అనిపిస్తుంది. ఇక నిద్రలో ఏమనిపిస్తుంది అంటే ఎవడో మనం తొక్కేసినట్టు అనిపిస్తూ ఉంటాం. ఇక అని ఈ చేతులు తీయడానికి ట్రై చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండా అంటే సైతాన్ని మన పైన ఎక్కున్నాడు, ఆ సైతాన్ని నెట్టుకొని మనం బయటపడాలా అనే భయం చేత మనం దాన్ని నెట్టుకొని రావడానికి ట్రై చేస్తూ అరుస్తాం. అరిసిన ఒక్కసారి అరుపు బయటకు వచ్చినప్పటికీ పక్కన లేచేటప్పటికీ ఈ మన పైన ఉన్న ఆ ఒత్తిడి పోతుంది. అంటే చేతులు బయటపడిపోతాయి. మనం ఏమనుకుంటే దయ్యం వెళ్ళిపోయింది, దిగి వెళ్ళిపోయింది అనుకుంటాం. అంటే ఇలాంటి భయాలు నీ పడకలో, నీ మంచంలో, నీ ఇంట్లో భయాలు ఉన్నాయంటే దానికి కారణం నీవు దేవుని ఆజ్ఞలను అనుసరించడం లేదు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. తర్వాత నీకు క్షేమం అంట, నీ దేశంలో నీకు క్షేమము. క్షేమం అంటే వెల్ఫేర్ అన్నమాట. చక్కగా నడిచిపోతా ఉండమే, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా. తర్వాత మీరు తృప్తిగా భుజించి నిర్భయంగా నివసిస్తారు. అంటే భయము లేకుండా తృప్తిగా భుజించి తృప్తిగా భోజనం చేస్తామండి. మనం చాలామంది మనలో తృప్తిగా భోజనం చేయలేము. ఆ భోజనం తింటే ఏమవుద్దు, ఈ భోజనం తింటే ఏమవుద్దు కదా. బిర్యానీ తింటే బీపీ పెరుగుద్దేమో, బిర్యానీ తింటే షుగర్ పెరుగుద్దేమో. సో ఇలాంటి భయాలతో తృప్తిగా తినలేము. సరే ఏదోలే అనిపిస్తాం, ఏదో తిన్నాం అనిపిస్తాం. సో ఇలాగా ఆ తృప్తిగా భుజించలేని పరిస్థితి, నిర్భయంగా నివసించలేని పరిస్థితి, ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే దేవునిని అనుసరించినప్పుడు, దేవుని ఆజ్ఞను అనుసరించినప్పుడు మనకు అలాంటి అసంతృప్తి ఉండదు. తృప్తిగా భోజనం చేస్తాం. ఇంకా ఏమంటాడు? మీ వర్షాకాలంలో మీకు వర్షం, మీ పొలము పంటలు చక్కగా ఫలించడం, మరి నీ ద్రాక్ష పండ్ల కాలం వరకు నీ నూర్పు సాగుతూ ఉండడం, ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే, దేవుని ఆజ్ఞలను ఫాలో అయితే, ఆయన కట్టడలను అనుసరిస్తే మనకు కలిగే లాభాలు.
18వ అధ్యాయం, లేవీకాండం 18వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. లేవీకాండం 18వ అధ్యాయం 5వ వచనం. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనివాడు వాటి వలన బ్రతుకును. ఏమండి? వాటి వలన బ్రతుకును. ఏటి వల్ల? ఆజ్ఞలను నువ్వు అనుసరిస్తే ఆజ్ఞల వల్ల బతుకుతావు నువ్వు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చి, ఏమయ్యా ఆకలితో అల్లాడుతూ ఉంటావే, ఇదిగో రాళ్ళని రొట్టెలగినట్టు చేసుకుని తిను అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట. ఏమిటి ఆ నోట నుండి వచ్చే మాట? ఇలా చేయండి, ఇలా ఉండండి అని చెప్పే ఆయన కట్టడ వలన మనుషులు బ్రతుకుతారు. నువ్వు ఇలా చేయి, నువ్వు బ్రతుకుతావు. నువ్వు ఇలా ఉండు, నువ్వు బ్రతుకుతావు. ఒకవేళ నువ్వు ఇలా ఉండకపోతే నువ్వు బ్రతకలేవు. దేవుడు ఏమన్నాడు? ఆదాము అవ్వలతో చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు ఆ పండు తిను దినమున సత్యదరు. ఏమండి అన్నాడా? బతుకుతారు అన్నాడా? మీరు ఆ పండు తిను దినమున సత్యదరు. మరి ఆదాము అవ్వలు ఏమన్నారా? అవ్వగారు విన్నదా? అవ్వగారిని ఆమె మోసం చేసింది సాతాను. ఏం లేదు, మీ కళ్ళు తెరవబడతాయి, మీ జ్ఞానం వస్తుంది, నా మాట నమ్ము, దేవుడి మాట నమ్మకాకు, నా మాట నమ్ము అనగానే దేవుడు ఏమన్నాడు? నా మాట నమ్మండిరా బతుకుతారు అని అంటే, మీరు పండు తినకాకండి బతుకుతారన్నాడు, పండు తింటే సస్తారన్నాడు. కానీ సైతాను గాడు ఏమన్నాడు? మీరు సావనే సావరు, ఆ పండు తింటే మీకు జ్ఞానం వస్తుంది. చూసారా? అంటే ప్రభు చెప్పింది ఒక మాటే, ఒక మాట అయినా విలువైన మాట, బలమైన మాట. కానీ సైతాన్ చెప్పింది 4 మాటలు. 4 మాటలు కూడా బలహీనమైన మాటలు. కానీ మనం ఏ మాటలు తీసుకుంటాం? బలహీనమైన మాటలే మనం తీసుకుంటాం. దేవుడు చెప్పాడు నువ్వు తింటే సస్తావు అంటే, సాతానుడు నువ్వు చావనే చావు, నువ్వు తినంటే అవ్వ తిన్నది ఆదాముకి ఇచ్చింది. ఏమయ్యారు తర్వాత? వాళ్ళు గెంటివేయబడ్డారు. చచ్చిపోయాడా బతికాడు ఆదాం? ఒకవేళ దేవుని మాట వినుంటే చనిపోవాడు కాదేమో, ఈరోజు మనందరం తయారవ్వడం కాదేమో కదా. అంటే ఆయన మాట మేరకు మనం నడిచిన యెడల ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కట్టడలను నా విధులను మీరు ఆచరిస్తే వాటి వలన బ్రతుకుదురు, మీరు బ్రతుకుతారు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వచనం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. గాడ్ హ్యాడ్ షోయింగ్ హిస్ మెర్సీ. ఆయన కృపను నీ ఎడల చూపుతాడు. కృప చూపడం అంటే తన విలువైన ప్రాణాన్ని నీకోసం ఉచితంగా ఇస్తాడు, అది దాని అర్థం. నీవు చేసిన పాపానికి ఆయన బలి అవుతాడు. నీకు కావలసిన అవసరానికి ఆయన ఖర్చు అవుతాడు. నీకు భోజనం కావాలంటే ఆయన కూలి చేసి నీకు భోజనం తినిపిస్తాడు. అది కృప చూపడం అంటే. కృప చూపేవాళ్ళు మొదట దేవుడు, తర్వాత తల్లిదండ్రులు. బిడ్డల ఎడల వారు తప్పు చేసినా కూడా వాళ్ళని క్షమించుకుంటూ వాళ్ళ ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. తండ్రి అదే పని చేశాడు. కుమారుడు తప్పిపోయిన వాడు తండ్రి దగ్గర ఆశ తీసుకుని వెళ్ళిపోతే వాడిని శిక్షించలేదు, వాడిని రావద్రాయి కానలేదు. వాడు తిరిగి వస్తుంటే తీసుకున్నాడు, స్వీకరించాడు. అది ఆయన కృప. నష్టపోయాడు, తన ఆస్తిని పోగొట్టుకున్నాడు దేవుడు. తండ్రి ఆస్తిని పోగొట్టుకున్నప్పటికీ పోతే పోయిన ఆస్తి ఏమంది? కుమారుడు వచ్చాడు, చనిపోయి బ్రతికాడు. కాబట్టి ఆయన కృప అలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమంటాడంటే ఆయన కృప మీకు చూపుతాడు. ఎప్పుడు? మీరు ఆయన ఆజ్ఞలను
అనుసరిస్తే, ప్రవర్తిస్తే, ఆజ్ఞ అనుసరించి ప్రవర్తిస్తే ఆయన కృప చూపుతాడట. కీర్తనలు 81వ కీర్తన 13 నుండి 16 వచనాలు చూద్దాం. ఉత్తర ప్రత్యుత్తరం చదువుకున్నాం. ఇక్కడ అయ్యో నా ప్రజలు నా మాట వినినడలా, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించినడలా ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అడగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు లొంగుదురు, వారి కాలము శాశ్వతంగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచేదను. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, దేవుడు అంటున్నాడు, నా మాట మీరు వింటే, నా మార్గాలు మీరు అనుసరిస్తే నేనేం చేస్తున్నాను వేగిరమే నీ శత్రువులను అడగదొక్కుతాను, నీ విరోధులను కొట్టేస్తాను, నేను ద్వేషించే వాళ్ళని మీకు లొంగదీస్తాను. దేవుణ్ణి ద్వేషించేటువంటి వాళ్ళని నేను మీకు లొంగేటట్లు చేస్తాను. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. చాలామంది యేసు ప్రభువునికి విరోధంగా మాట్లాడుతున్నారు. మన వాళ్ళేమో సేవకులు ఈ జర్నలిస్టులను అడ్డం పెట్టుకొని ఆ వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈరోజు ఒక యూట్యూబ్లో ఒకటి చూశాను, పాస్టర్ గారు ఇంకోడెవడో వాళ్ళ అంటే పండితుడు అంటే ఐ మీన్ హిందూ సంబంధమైన వాడు, వీళ్ళిద్దరు ఫైట్ అంట, యుద్ధం. ఎక్కడ లైవ్లో మీ పుస్తకం బూతు పుస్తకం అన్నాడు అంటేవాడు. వీడు జర్నలిస్ట్ అంటున్నాడు, ఇదిగా క్రైస్తవులు అంటున్నారు బైబిల్ బూతు పుస్తకం అని నువ్వు అన్నావు, మరి నీ పుస్తకం సంగతి చెప్పు అని అంటున్నాడంటే అసలు ఆ ప్రశ్న అడగడానికి ధైర్యం, వాళ్ళకి అధికారం ఎక్కడుంది, వాళ్ళకి అర్హత ఎక్కడుంది అన్నాడు. దాని మీద గొడవ వాళ్ళిద్దరి మధ్య. ఏంటిది? ఇక్కడ ఏమన్నాడు చూడండి, క్లియర్గా, చాలా క్లియర్గా అంటున్నాడు, యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారికి లొంగుతారు. యెహోవాను ఎవరు ద్వేషిస్తారో, ఎవడైతే ఆ పండితుడు అనేవాడు యెహోవాను ద్వేషిస్తున్నాడు, బైబిల్ బూతు పుస్తకం అంటున్నాడు, వాడట మనకు లొంగిపోతాడంట. ఎప్పుడు మనము ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే. మనం ఆయన ఆజ్ఞలు అనుసరించాం, అనవసరంగా పోయి ఆడ కూర్చొని వాదోపవాదాల్లో నలిగిపోతాం, నష్టపోతాం, దేవుని నామానికి అవమానం తెస్తున్నాం. ప్రియా దేవుని సంఘమా, ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవడు యెహోవాను ద్వేషిస్తే వాడు దేవుని ఆజ్ఞలు అనుసరించేవాడికి లొంగిపోతాడంట. ఏం మాట్లాడలేడు. కృషిపాలని ఒకడు ఉన్నాడు, వాడు దేవుణ్ణి బాగా విరోధంగా మాట్లాడాడు, క్రైస్తవులను విమర్శించేవాడు, విపరీత కుర్రపిల్లాడు, బహుశా 25 ఏళ్ళు లోపే ఉంటాయి అనుకుంటా. విపరీతంగా దేవుణ్ణి విరోధంగా మాట్లాడాడు. యేసు ప్రభు ఆయనకి దర్శనంలో కనపడ్డాడు. పౌలుతో మాట్లాడినట్టుగా, ఎరా కృషిపాల్, క్రైస్తవుడు అంట మళ్ళా వాడు, ఎందుకురా నువ్వు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు అన్నాడట. మారిపోయాడు. మారిపోయి ఓపెన్ వచ్చేసి మళ్ళా యూట్యూబ్లో పెట్టేశాడు, వీడియో పెట్టేశాడు, నేను క్రైస్తవుల్ని యేసు ప్రభువుని హింసించాను, బాధించాను అని ఏడుస్తూ చెప్పాడు. నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను, ప్రభువు నాతో మాట్లాడాడు, నన్ను క్షమించండి, చేతులెత్తి దండం పెట్టి చెప్తూ ఉన్నాడు. దాన్ని మళ్ళీ వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు బలవంతం చేసి కొట్టి తిట్టి క్రైస్తవులు కొడతారండి? క్రైస్తవులు కొడతారా? క్రైస్తవులు కొట్టి తిట్టి వాడి చేత ఒప్పించారు. అలా గమనించాడు, దేవుడే అలా చేస్తాడు. సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? కఠినంగా ఉన్నాడు, క్రైస్తవులు హింసించాడు, బాధించాడు, ఇబ్బంది పెట్టాడు. ఎవరన్నా సౌలుకు విరోధంగా మాట్లాడారా? స్టెఫను రాళ్లతో కొడితే దాన్ని సమ్మతించాడు పౌలైన సౌలు. మరి ఆఖరికి ఎవరు మాట్లాడారు సౌలుతో? యేసు ప్రభువే మాట్లాడాడు. సౌలా నన్నెందుకు నీవు, ఆయనే మాట్లాడతాడు. నీకు ఆ పని పెట్టడు, నువ్వు కష్టపడాల్సిన పనే లేదు, ఆయనే చేస్తాడు. అదే అంటున్నాడు, వారి యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలం శాశ్వతం కూడాను. ఎవరి కాలం? అనుసరించిన వారి కాలం. అంటే దేవుని ఆజ్ఞను అనుసరించిన వాళ్ళు దీర్ఘాయుషు గలవారు, ఎక్కువ కాలం బతుకుతారు. 25 ఏళ్ళకి చనిపోవాళ్ళు ఎవరు? 30 ఏళ్ళకి చనిపోవాళ్ళు ఎవరు? 40 ఏళ్ళకి చనిపోవాళ్ళు ఎవరు?
మనం అనుకుంటూ ఉంటాం. ఎవరు జనరల్గా ఈ వాక్యానుసారం అయితే ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది, తల్లిదండ్రులను సన్మానించుము. ఎందుకు? దీర్ఘాయుష్మంతులగునట్లు. అంటే ఎక్కువ కాలం నువ్వు బ్రతకాలంటే యూ షుడ్ ఆనర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానిస్తే ఎక్కువ సంవత్సరాలు బతుకుతావు, అంతే. ఇంకా అందులో నో క్లాజ్, అందులో నో రిమార్క్స్. మరి ఎందుకు వీళ్ళు 30 ఏళ్ళకి తెచ్చారు, 40 ఏళ్ళకి తెచ్చారు, 50 ఏళ్ళకి చనిపోయారు? ఎందుకు అంటే మనం సింపుల్గా అర్థం చేసుకోవాలా. వాళ్ళ మీటింగ్లు అప్పుడు ఆ మాట చెప్పలేం, కానీ ఇలాంటి టైం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలను అనుసరించలేదు వాళ్ళు. దేవుని ఆజ్ఞలు అనుసరించిన వాళ్ళు అయితే వాళ్ళు శాశ్వత కాలం ఉంటారు, ఎక్కువ కాలం, ఎక్కువగా వారి కాలం శాశ్వతంగా ఉండాలంటే లాంగ్ టైం. 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు అట్లా. ఆదాము ఎన్నేళ్ళు ఉన్నాడు? 900. మరి లాంగ్ పీరియడ్ కదా, లాంగ్ ఏజ్. అలా ఒక్కొక్కళ్ళ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని వెంబడించినటువంటి వారు, దేవుని ఆజ్ఞ అనుసరించిన వారు జీవిస్తూనే ఉన్నారు, జీవిస్తూనే ఉంటారు. 16 వచనం అంటాడు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి వారిని పోషించదును. అతి శ్రేష్టమైన ఆహారం అంటే కాస్ట్లీ ఫుడ్, విలువైన ఫుడ్, హెల్తీ ఫుడ్ మనం తినేది. ఒకవేళ ఆయన ఆజ్ఞలు అనుసరించిన వాళ్ళు అంటే, ఉదాహరణ కోసం చెప్తున్నా, ఆయన ఆజ్ఞలు అనుసరించే వాళ్ళు అయితే రేషన్ బియ్యం తినరు. ఉదాహరణ కోసం చెప్తున్నా, ఒకవేళ రేషన్ బియ్యం తినేవాళ్ళు ఉంటే దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే ఉదాహరణ కోసం చెప్తున్నా, అంటే తక్కువ బియ్యం కొనుక్కొని తింటారు అని. కొంతమంది నూకలు కొనుక్కొచ్చుకొని తింటారు. ఎందుకని? డబ్బులు లేక, పేదవారిగా ఉండడం వల్ల నూకలు తెచ్చుకొని తింటారు. కొంతమంది ఎక్కడి నుంచో తెచ్చుకొని తింటారు కదా. మరి మనకు కూడా పాస్టర్ గారికి మనం కుప్పిడి బియ్యం చేస్తాం. ఇంతకుముందు చేసేవాళ్ళు, నేను రాకముందు, నేను వచ్చాక దాన్ని వద్దులేమ్మా అని చెప్పా స్వార్థమ్మకి. ఎందుకంటే మీరు రకరకాల బియ్యాలు తింటూ ఉంటారు కదా, అందరూ ఒకే రకం బియ్యం తింటారా? ఆ రకరకాల బియ్యాలని గుప్పిడి బియ్యం వేసి తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తే పాస్టర్ గారు వండుకొని తినారా? అసహ్యంగా లేదా అది? మీరేమో 25 రూపాయల బియ్యం, 50 రూపాయల బియ్యం తినాలా? పాస్టర్ గారేమో మీ గుప్పిడి బియ్యం 4 రకాల కలకూర గంపగా ఉన్న బియ్యం మేము తినాలా? అదేనా పాస్టర్ గారికి మీరు ఇచ్చే గౌరవం? ఎవరు పెట్టారు ఇది? అసలు చండాలమైన సాంప్రదాయం కదా. ఒకవేళ నువ్వు గుప్పిడి బియ్యం తీస్తే వాటిని అమ్మేసి బయట, వాటిని అమ్మేసి దానికి సంబంధించిన కానుక ఉంటే చర్చిలో, లేదా పాస్టర్ గారికి వాళ్ళకుంటే డబ్బులు ఇవ్వు, లేకపోతే మంచి బియ్యం తీసి. కానీ మీరందరూ మిగిల్చిన గుప్పిడి బియ్యం తెచ్చి పాస్టర్ గారు తినాలి. ఏమండి, ఇదేనా కరెక్టే? ఇదే వాక్యానుసారం అయితే మీ దశమ భాగాలన్నీ పాస్టర్ గారికి ఇవ్వాలి, మీ దశమ భాగాలని పాస్టర్ గారు తినాలి. ఆయన తినగా ఆయన దాంట్లో దశమ భాగాన్ని దేవుడికి ఇవ్వాలి. అది పాత నిబంధన. ఈ సేవకులు, యాజకులు అందరూ కొవ్వు బట్టి ఇష్టానుసారం జీవిస్తుంటప్పటికీ దేవుడు వీళ్ళకి ఇద్దరా అని నా మందిరంలో తీసుకురండి అన్నాడు. ఇక అక్కడి నుంచి దేవుని మందిరంలోకి దశమ భాగాలు వస్తున్నాయి. అంతకుముందు యాజకులకే దశమ భాగాలు. ఇప్పటికీ ప్రత్యేక సంఘాలు పెట్టుకున్న వాళ్ళు, వ్యక్తిగత సంఘాలు పెట్టుకున్న వాళ్ళు అలా చేస్తున్నారు. సరే, అది మనకు అవసరం లేదు లేండి. ఇక్కడ మనకు అవసరమైంది ఏంటంటే అతి శ్రేష్టమైన ఆహారం మనం తినాలి. అతి శ్రేష్టమైన విలువైన ఆహారం. ఇంకేమంటాడు? కొండ తేనె. ఇప్పుడు మన ఇళ్ళకి ఎవరైనా తేనె అంటూ వస్తారు. వస్తే ఏమంటాం మనం? ఇది ఒరిజినలేనా అంటాం కదా. ఇది ఒరిజినలేనా లేక తయారు చేసిందా కదా. మనకు షాప్స్లో కూడా తేనె బాటిల్స్ దొరుకుతాయి, కానీ ఒరిజినల్ కాదంట, మిక్స్డ్ అంట. ఒరిజినల్ అంటే అడవిలో నుండి తీసుకొస్తే అది ఒరిజినల్. అదనమాట ఒరిజినల్ తేనె అంటే. ఒరిజినల్ ఫుడ్ నువ్వు తింటావు. పాలు తేనెలు ప్రవహించు దేశం కనాను దేశం. పాలు తేనె కాస్ట్లీ ఫుడ్, విలువైన ఫుడ్, బలమైన ఫుడ్ అది. సో అలాంటి భోజనం నీకు ఏర్పాటు చేస్తాను. ఎప్పుడు?
నా మాటలను అనుసరించి నీవు నడిచితే, నన్ను అనుసరిస్తే. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19 వచ్చిన. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19, 1వ అధ్యాయం 19 వచ్చిన. మీరు సమ్మతించి నా మాట వినే యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు భుజిస్తారట అండి. మంచి పదార్థాలు దేవుడు మనకిచ్చిన, మనం ఏం చేస్తాం తెలుసా? వాటిని మంచి పదార్థాలు కాకుండా అవి చెడ్డ పదార్థాలు చేసుకుంటాం. ఎలాగ చెప్పండి? ఇప్పుడు యాపిల్ అందనుకోండి, యాపిల్ ఫ్రెష్గా యాపిల్ తెచ్చుకుంటాం, 1 కిలో యాపిల్ తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఏం చేస్తాం? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. రోజుకి ఒక్కటే తింటాం. ఎన్ని రోజులు తింటాం? 1 నెల రోజులు తింటాం. 1 నెల రోజులకి అది ఫ్రెష్గానా? 1 నెల రోజుల తర్వాత తాజాదనం ఉంటుందా? అందులో ఉండదు. అంటే మనమేం దేవుడు ఫ్రెష్గా మనకి ఇస్తే వాటిని ఫ్రెష్గా మనం తినం. వాటిని ఏం చేస్తామంటే మన ఇష్టానికి ఏదో దాచిపెట్టేసి ఇంకా 2 రోజులకి, ఇంకా 4 రోజులకి, ఇంకా 4 రోజులకి. ఏమండి? దానివల్ల మనకు ఆరోగ్యం దెబ్బతింటది. దేవుడేమో, ఒరే నువ్వు నా మాటలు వింటున్నావు, నన్ను అనుసరిస్తున్నావు కాబట్టి తాజా పండ్లు తినరా అని తాజా పండు ఇస్తే మనం దాన్ని దాచిపెట్టుకొని 4 రోజులకి, 5 రోజులు, 10 రోజులకి కదా. ఒక యాపిలే కాదు, కమలా పళ్ళు, దానిమ్మ పళ్ళు, జామకాయలు, పైన జామకాయలు ఎట్టావో తెలుసా? 10 రోజులకే వాడిపోయి ఉంటాయి. అంటే బాగా ఏమనాలా దాన్ని, వాడినట్టు ఉంటాయి కదా. ఇక 5 తినాలా అప్పుడు 10 రోజుల తర్వాత. ఏదో 1/2 కేజీ తెచ్చుకొని 2 రోజులు తినేసేయండి. 1 కిలో తెచ్చుకోవడం ఎందుకు, 2 కిలోలు తెచ్చుకోవడం. గమనించండి ప్రియమైన వాళ్ళారా. ఇలా అంటే దేవుడు తాజా పదార్థాలు, భోజన పదార్థాలు మనకి ఇస్తుంటే, అవి ఆయన మాట వింటున్నామని ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాం? వాటిని పాడయ్యేదాకా ఉంచుకొని అప్పుడు తినేది. వాడు కుళ్ళిపోయిన ఇచ్చినాడా అంటారు, ఇచ్చినోడిని అంటాం. వాడు కుళ్ళిపోయినయే ఇచ్చాడు, వాడు మెత్తడికాయ ఇచ్చాడు. వాడు ఎందుకు ఇచ్చాడు మెత్తడికాయ? నువ్వు 10 రోజులు దాచిపెడితే అది పాడైపోయింది. అదే నువ్వు ఫ్రెష్గా తిను, ఎందుకు పాడైపోతుంది? పాడు కాదు కదా. ఏమండి? సో ఏదైనా అంతే, ఒక పండ్లే కాదు, ఒక బియ్యమే కాదు, ఒక అన్నమే కాదు, ఒక బిర్యానీ కాదు, ఒక చికెనే కాదు, ఏదైనా ఆయన తాజాగా ఇచ్చినప్పుడు తాజాగా తినండి, ఎంజాయ్ చేయండి. ఆ రోజు తిన్నారు, మిగిలిందా ఇంకెవరికైనా ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకో రోజు దాచిపెట్టి ఏమండి? నాకు మనవాళ్ళు అప్పుడప్పుడు కూర ఇస్తూ ఉంటారు, బీఫ్ కర్రీ. నేను ఒక్కడే తినలేను కదా, ఎంతే పంపిస్తారు వాళ్ళు. నేను 3 రోజులు తినాలి దాన్ని. కొద్దిగా పంపిండి అంటే ఎనరు, కొద్దిగా అంత పంపించారు, 2-3 ముక్కలు పంపిస్తే చాలు. కప్పు నిండా పంపిస్తే 3 పూటలు తినాల్సి వస్తుంది. ఏం చేయాలి? ఎవరికి పెడతావు బీఫ్? తెల్లవారు ఎవరికి పెట్ట, చికెనే పాడైపోద్ది. సో ఇలాంటి అనుభవాల్లో ఉంటాయి. గమనించండి, దేవుడు మనకు మంచి ఆహారాన్ని ఇస్తూ ఉంటే దాన్ని అనుభవించడం నేర్చుకోవాల్సి ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 7:24. కాబట్టి నా మాటలు విని వాడి చొప్పున ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకున్నా, నా మాట విని వాడి చొప్పున చేస్తే వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడంట. హల్లెలూయా. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. వాన వచ్చింది, వరద వచ్చింది, తుఫాను వచ్చింది, ఏం కాల. ఎందుకని? వాడు బుద్ధిమంతుడు, దేవుడు మాట విన్నాడు, దేవుడి మాటను అనుసరించి కట్టుకున్నాడు. ఒరే నాయనా, నువ్వు ఇల్లు కట్టుకునేటప్పుడు రాతి నేల మీద కట్టుకొని దేవుడు చెప్తాడు. రాతి నేల మీద కట్టుకోమంటే ఆయన దేవుడు కదా చెప్పాడు అని రాతి నేల మీద కట్టుకుంటాడు. ఎక్కడికి పోదా ఇల్లు? ఒకవేళ ఆయన మాట ఏముందిలే అని మనకి నచ్చినట్టు ఇసుక అయితే త్వరగా గుంట తీయచ్చు. ఇసుక ఈజీగా వస్తుంది కదా. రాతి నేలంటే తవ్వి కష్టపడాల. ఇసుక నేలకు ఈజీగా వస్తుంది కాబట్టి ఆడ కట్టేద్దాంలే ఆయనకి చెప్తా ఉంటాడు రాతి నేలని.
ఎంత కష్టం అది, రాతి నేలలో పునాది తీయాలంటే. కాబట్టి ఇసుక నేల కడదామని ఇసుక నేల కట్టాడు. ఏమైంది? వాన వచ్చింది, వరద వచ్చింది, కొట్టుకొని పోయింది. ప్రియా దేవుని సంగమా, లాభాలు ఇవన్నీ ఆయన మాట వింటే, ఆయన మాట ప్రకారం మనం చేస్తే మనం బ్రతుకుతాము. ఆయన కృప చూపుతాడు, మనకు మంచి పదార్థాలు ఆయన ఇస్తాడు, బుద్ధిమంతుని పోలిన వారంగా ఉంటాము. అలాగే మన జీవితంలో అన్నీ కూడా భయపడాల్సిన పని ఉండదు, శత్రువుపై జయం ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా ఆయన మాట వింటే లాభం. ఆయన మాట వినకపోతే ఏం జరుగుద్ది? ఒకసారి లేవీకాండం 26:14 నుండి చూద్దాం. ఆయన మాట వినకపోతే ఎలాంటి నష్టాలు ఉన్నాయో. లేవీకాండం 26:14 నుండి, మీరు నా మాట వినక, నా ఆజ్ఞ అనుసరింపక, నా కట్టడలను నిరాకరించినలా, నా ఆజ్ఞలను అనుసరింపక, నా నిబంధన మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుంటే నేను మీకు చేయనిదేమనగా. చూడండి, చూసారండి ఏమేం చేయాలో చేస్తున్నామంటే మనం. ఒకవేళ ఆయన మాట వినక, ఆజ్ఞలను అనుసరింపక, కట్టడలను నిరాకరిస్తే, ఆజ్ఞలను అనుసరింపక, నిబంధన మీరితే, తీర్పుల విషయం అసహించుకుంటే, అంటే దేవుడు మనకు తీర్పు తీరిస్తే అసహించుకొచ్చి ఏం తీర్పు అయ్యేదే, ఏం దేవుడా ఎడ తీర్చాడో అని అంటాం. అలా దేవుని సంబంధమైన తీర్పులను కానీ, ఆయన ఆజ్ఞలను కానీ, ఆయన కట్టడలను కానీ అనుసరింపక నిరాకరిస్తే ఏం జరుగుతుందంట? మీ కన్నులను క్షీణింప చేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరమును, క్షయరోగమును మీ మీదకి రప్పించేదను. ఎవరంట? ఆయన రప్పిస్తాడంట. వస్తాయి అట్లేదు ఆయన వస్తాయన్నాడు. ఏమేమి జబ్బులు వస్తాయన్నాడు? మీరు మీ కన్నులు క్షీణింపజేస్తాయి, నీ కళ్ళు లోపల పోతాయంట. మీ ప్రాణము ఆయాసం, నా ప్రాణం ఆయాసంగా ఉందయ్యా అంటే నేను పోతానా, ఇంకొచ్చేప్పుడు పోతానయ్యా, అదనమాట ప్రాణం ఆయాసం అంటే. తాపజ్వరము, క్షయరోగము, ఏమండి క్షయరోగము, ఇవన్నీ కూడా దేవుడు రప్పిస్తాడట. అవి వస్తాయి కాదు. జ్వరం వచ్చిందంటే జలుబుని బట్టి వచ్చిందిలయ్యా, టీబీ వచ్చిందంటే అది సిగరెట్ తాగాడులే అందుకని వచ్చిందిలేయ్యా. రావచ్చు, సిగరెట్ తాగితే టీబీ వస్తుంది కాదంట్లా. కానీ ఇవేమీ చేయకుండానే ఆయనే రప్పిస్తాడంట. నేను ఎక్కడో విన్నా, నేను ఒక సేవకుడు డాక్టర్ గారు చెప్పినట్టున్నాడు. డాక్టర్ ఎవరో చెప్పారు, నాకు గుర్తురాట్లా. కుర్రోడంట, క్యాన్సర్ వచ్చిందంట. 30 సంవత్సరాలు ఆయన క్యాన్సర్ వచ్చిందంట. వానికి సిగరెట్ తాగడంట, మందు తాగడంట, కిల్లి లేడంట, ఎలాంటి చెడు అలవాట్లు లేవంట. మసాలా అన్నాలు, బిర్యానీలు అట్ట ఏం తినడంట. చాలా మంచిగా ఉంటాడంట. క్యాన్సర్ వచ్చింది, చచ్చిపోయాడు. అది కూడా క్యాన్సర్ అంట, 4th స్టేజ్ అంట. అదేంటండి, ఎలా వస్తుంది? ఏ అలవాటు లేవు కదా. ఆడవాళ్ళకి చాలామంది క్యాన్సర్ వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అని, థ్రోట్ క్యాన్సర్ అని, ఏమంటే మౌత్ క్యాన్సర్ అని, ఇలా రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి ఆడవాళ్ళకి. ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు సిగరెట్ తాగరు కదా, ఏమండి వాళ్ళు ఏమైనా మందు తాగుతారా? తాగరు కదా. వాళ్ళు పాన్ పరాగలు వేస్తారా? వేయరు కదా. మన ఊర్లో పాన్ పరాగలు వేసేవాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ? మగవాళ్ళే కదా. మనలో సిగరెట్లు తాగేది మగవాళ్ళు ఆడవాళ్ళ? మగవాళ్ళే. మందు తాగేది మగవాళ్ళే. ఆడవాళ్ళు ఎవరు తాగరు. కానీ క్యాన్సర్ వచ్చింది. ఎలా వచ్చిందండి క్యాన్సరు? అవి తాగిన వాళ్ళకే కదా క్యాన్సర్ వచ్చేది. అంటే డాక్టర్ ఇంకో మాట అంటాడు, సిగరెట్ ఒకటి తాగుతూ ఉంటే వాడు పక్కన నిలబడి ఇంటికి కూడా వస్తాడట. అంటే పీల్చడం. సో అలా పీల్చుంటారు. వాళ్ళ భర్తలు తాగుతూ ఉంటారు. భర్తలు తాగుతూ ఉంటే ఎక్కడ తాగుతారు? భర్తలు భార్యల ముందే తాగుతారు. అదొక స్టైల్గా. ఆయన తాగుతూ ఉంటే భార్య చూసి సంతోషపడతాడు. అబ్బా మా ఆయన ఎంత బాగా తాగుతున్నాడు, పొగలు బలి వదులుతున్నాడు, పొగలు గుండెలోకి పోతున్నాయి, క్యాన్సర్ వస్తుంది. మీరు సంతోషపడకండి. తాగేవాడు ఉంటే ఎవరే నాయన బయటకు పోయి తాగా, స్వామి నీకు దండం పెడతా, బయటకు పోయి తాగా, నువ్వు సచ్చేదే నన్ను కూడా చంపుతున్నావు చెప్పండి. చెప్పలేరు, భయం. వదిలేసిపోతాడేనా, కొడతాడేనా?
ఆరోగ్యం ఇది కాపాడుకోవాలి కదా. గమనించండి, ఇక్కడ వ్రాయబడి మాట మనం చూస్తే ఏమన్నాడు? మీ కన్నులు క్షీణిస్తాయి, మీ ప్రాణం ఆయాసపడుతుంది, తాపజ్వరం క్షయరోగం మీ మీదకి రప్పిస్తాను. అవి వాటంతనే వచ్చే కాదు, నేను రప్పిస్తా అని దేవుడు చెప్తున్నాడు. ఓ తాపజ్వరమా, ఇదిగో పలానాకి రా. ఓ క్షయరోగమా, పలానా అబ్బాయికి రా. ఏదో క్యాన్సర్ పలానోడికి రా. హార్ట్ అటాక్ పలానోడికి రా. దేవుడే రప్పిస్తాడట. గమనించండి, ఇంకా ఏమన్నాడు? మీరు విత్తిన విత్తనాలు మీకు వ్యర్థములగును. అంటే పొలంలో పంట వేస్తాం, పంట రాదు. ఇంకా మీ శత్రువులు వాటి పంట తింటారు. అంటే నువ్వు పండించుకున్న పంటను శత్రువు వచ్చి తినేస్తాడంట, దోచుకుని వెళ్ళిపోతాడు. ఏమంటుంది దాన్ని? కబ్జా. ఇంకా నేను మీకు పగవాడిని అవుతాను. దేవుడు పగవాడు అవుతాడంట. మీ శత్రువులు అయితే మీరు చంపబడతారు. అబ్బా, మీ విరోధులు మిమ్మల్ని ఏలుతారు, మిమ్మల్ని ఎవరినో తరవకపోయినా మీరు పారిపోతారు. ఇవన్నీ సంభవించినా మీరు ఇంకా నా మాటలు వినకపోతే మీ పాపం బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని 7 అంతల దండనంటండి. 1 కాదు, 2 కాదు, కత్తిపోట్లు 7, కొరడా దెబ్బలు 7, 1 కాదు 2 కాదు. ఒక దెబ్బకే ఒళ్ళు పులిసిపోతాయి. ఒక దెబ్బకే 7 దెబ్బలంట. ఒక పోటుకే రక్తం అంతా పోయి కూలిపోతాం. 7 పోట్లు అంట. అంటే 7 అంతల దండన, 7 అంతలుగా నేను దండిస్తాడంట. చూడండి, ఇంకా మీ బలగర్వం భంగపరిచి ఆకాశం వినువల్లే భూమి ఎత్తడి వల్ల ఉంచేదను. మీ బలం ఉడికిపోను, మీ భూమి ఫలింపకుండాను, మీ దేశ వృక్ష ఫలము ఇయకుండాను. నా మాట విన్నోళ్ళకు నాకు విరోధం నడిచినేడలా నీ పాపం నట్టి 7 అంతలుగా నేను బాధించేదను. నీ మధ్యకు అడవి మృగాలు రప్పిస్తాను. ఏంటండి ఇది? అడవి మృగాలు వస్తాయంట మన దగ్గరికి. అవి మిమ్మల్ని సంతాన రైతులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్ది మందిగా చేయను. అంటే మనుషులు కూడా తినేస్తాయి, పశువులు తినేస్తాయి, మీ మార్గాలు పాడైపోతాయి. ఇవన్నీ కూడా జరుగుతాయట. ఇర్మియా గ్రంథంలో 17:27 ఒక మాట చూద్దాం. ఇర్మియా 17:27. మీరు విశ్రాంతి దినమును ప్రత్యక్ష దినముగా నుంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను. అది యెరూషలేము నగరులను కాల్చివేయను. దాని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాదు. ఏం చేస్తున్నారట? మీకు విశ్రాంతి దినాన్ని ప్రశస్తి దినముగా ఎంచమని చెప్పి విశ్రాంతి దినాన్ని నా దినముగా మీరు ఆచరించాలని చెప్తే మీరు ఏం చేశారంట? బరువులు మోసుకుంటూ వచ్చారట. అంటే ఏంటి అర్థం? బరువులు మోసుకుంటూ వచ్చారంటే పని చేశారు అని, మీ పని చేశారని. విశ్రాంతి దినమున అనగా ఒకవేళ మనం అనుసరించి ఆదివారం దినాన దేవుని మందిరానికి రాకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి పొలం పోయి గడ్డి తీసుకొని వచ్చారు ఇంటికి. ఎక్కడికి వచ్చారు? ఇంటికి వస్తే ఏం చేశారంట? ఆ ఇంటి వాకట్ని తగలబెట్టేశారంట. బాగా వినండి ఈ మాట. అంటే నీవు సంపాదన కోసం పోయి సంపాదించుకొని వస్తూ ఉంటే నీవు ఏ దారిని వస్తున్నావో ఆ దారిని వచ్చి ఇంట్లోకి వెళుతుంటే ఆ దారి ద్వారం దగ్గర అగ్ని చేత దాన్ని కాల్చేస్తున్నాడు. అంటే నీ పంట కాలిపోయింది, నువ్వు తెచ్చిన గడ్డి కాలిపోయింది, లేక నువ్వు తెచ్చిన డబ్బు కాలిపోయింది, లేక నువ్వు తెచ్చిన ఆ సంపాదన ఏదో అది కాలిపోయింది. అంతేకాదు ఆ ఇల్లు కూడా కాలిపోయింది. నీళ్లు తీసుకొచ్చారట ఆర్పడానికి, నీళ్లు తీసుకొచ్చారట. చూడండి ఏం చేశారు వాళ్ళు. చెప్పిన మాట వినండి. గుమ్మలు అగ్ని పెట్టదను, యెరూషలేము నగరం కాల్చివేయను, దాన్ని ఆర్పుటకు ఎవరికి? అంటే నీళ్లు తెచ్చి పోసినా కూడా అది ఆరదు, అగ్ని ఆరదు. దయచేసి ఈ మాటలు అర్థం చేసుకోండి. భయం కోసం చెప్పడం లేదు, భయపెట్టడం లేదు. నేను ఆయన మాటలు అనుసరించకపోతే, ఆదివారాన్ని ప్రభు దినంగా మనం ఆచరించకపోగా ఇంకో పని చేసుకొని వస్తే, అయ్యా ఏం చేస్తామయ్యా, పశువులకు గడ్డి లేదు,
లేక ఇంట్లో వాళ్ళకి బియ్యం లేవు, లేక తినడానికి తిండి లేదు, ఒక పూట చచ్చిపోతారా? ఈ మాట అంటే సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ఏమంటారంటే, అదేంటండి వాళ్ళు భోజనం లేకుండా చూస్తుంటే మీరు గుడికి రమ్మంటారే, ఎట రమ్మంటారు? అంటే ఆత్మీయ జీవితం అది. ఆత్మీయ జీవితం కోసం ఎన్ని రోజులైనా ఉపవాసం ఉండొచ్చు. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు సామాజిక స్పృహలోనే మాట్లాడతారు వాళ్ళు. కానీ ఆధ్యాత్మిక స్పృహలో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దేవుని మందిరానికి రాకుండా, దేవుణ్ణి పూజించాల్సిన దినమును పూజించకుండా మన పని చేసుకొని వస్తే ఆ పని సంబంధమైన సంపాదన అంతా కూడా వ్యర్థమైపోతుంది, కాల్చివేయబడుతుంది. దాన్ని ఎవరు కూడా ఆర్పలేరు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అపోస్తుల కార్యములు 3:23, అపోస్తుల కార్యములు 3:23 వచ్చింది. ఆ ప్రవక్త మాట విననివాడు నరులలో ఉండకుండా, ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును. అంటే ఆ ప్రవక్త ఏం చెప్పాడు? దేవుని మాట చెప్పాడు. దేవుని మాట వినకపోతే, దేవుని మాట నువ్వు అనుసరించకపోతే నీవు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమవుతాయి. వాక్యంలో ఉన్న మాట అండి. అందరూ ఎవరు నాశనం కాకూడదనే దేవుడు సిలువలో ప్రాణం పెట్టాడండి. ఎవరు నాశనం కాకూడదు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. ఎవడను నాశనం కాకూడదు కనుక ఎవరు నాశనం కాకూడదని ఆయన వచ్చి నా మాట వినండిరా బాబు అంటే, నేను నాశనం అవుతానయ్యా నీ మాట విన్నయ్యా అంటే ఎలా? కనుక ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:25, హెబ్రీ 12:25. మీకు బుద్ధి చెప్తున్న వారు నిరాకరింపకుండానట్లు చూచుకోండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారు నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్తున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. ఇక్కడ ఏమంటాడంటే, మీకు ఎవరైనా బుద్ధి చెప్తే అతనిని త్రోసివేయద్దు, మీరు అతన్ని నిరాకరించొద్దు, మీరు అంగీకరించండి. మీకు బుద్ధి చెప్తే సరేనయ్యా మేము మార్చుకుంటామని అనండి. అంతేగాని అతన్ని నిరాకరిస్తే దాని ద్వారా మీరు నష్టపోతారు, తప్పించుకోలేరు. అలాంటిది దేవుని మాటనే నువ్వు తిరస్కరిస్తే ఇంకా అప్పటికి తప్పించుకోలేరు. సింపుల్గా మనం ఒక మాట చెప్పాలంటే, దేవుని మాటకు లోబడకపోతే నువ్వు తప్పించుకోలేవు. దేవుని మాట దేవుని సేవకుడు చెప్పినప్పుడు అది వినకపోతే కూడా నీవు తప్పించుకోలేవు. అంటే మనుషుడు చెప్పిన సందేశాన్ని నువ్వు నిరాకరిస్తే నువ్వు తప్పించుకున్నప్పుడు, దేవుని సందేశాన్ని నిరాకరిస్తే మరికి ఎలా తప్పించుకోగలవు? అది అక్కడ అభావం. ఇంకొక వచనాన్ని చూద్దాం. మలాకి 2:2, మలాకి 2:2. సైన్యముకు అధిపతియకు యెహోవా ఆజ్ఞ సెలవిచ్చిందేమనగా, మీరు ఆయన ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచునట్లు మనపూర్వకంగా దాన్ని ఆలోచింపకయు ఉండిన యెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీ కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. చాలమ్మ. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మీరు ఒకవేళ నా ఆజ్ఞను ఆలకింపక నా నామమును గణపరచునట్లుగా మనపూర్వకంగా ఆలోచింపక ఉంటే నేను మీ మీదకి శాపం తెస్తాను. ఎలాంటి శాపం తెలుసా? అంతకుముందు నేను ఆశీర్వదించానే, ఆ ఆశీర్వాదాన్ని కూడా శాపంగా మార్చేస్తాను. అంటే ఏంటి? ఉదాహరణ చెప్తాను. నీ గర్భఫలము దీవించబడును అని చెప్పి నేను ఆశీర్వదించా. నీకు బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను చంపేశా. ఇంకేందండి? దేవుడు ఆశీర్వదించాడు కదా అని సంతోషించే లోపే ఆ బిడ్డ చచ్చిపోయాడు. చూసారా? దావీదు బత్షెబతో సాంగత్యం చేసినప్పుడు ఓ బిడ్డ పడతాడు. ఆ బిడ్డ జబ్బును పడతాడు. దావీదమ్మ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. భార్య కోసం చేసి ఉన్నాడు ఆయన. ఎవరి కోసం చేశాడు?
ఊరియా భార్య కోసం చేశాడు ఉపవాసం. ఊరియా భార్యకు పుట్టిన బిడ్డ కోసం ఉపవాసం చేశాడు. దేవుడు ఏం చేశాడు? మొత్తాడు, పోయాడు పిల్లాడు. అంటే గమనించండి, ఇక్కడ ఇచ్చిన ఆశీర్వాదాన్ని శాపంగా మార్చేస్తాడు. హీ కెన్ డూ, చేయగలడు ఆయన. దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చాడయ్యా, నన్ను దీవించాడయ్యా అంటే ఆ దీవెనను శాపంగా మార్చగలడు. అదే ఇక్కడ మాట చూడండి ఒకసారి, మళ్ళీ చదువుతున్నా. మీ మీదకి శాపం తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. ఆశీర్వాద ఫలమును అంటే నిన్ను ఏ రీతిగా నేను ఆశీర్వదించానో ఆ ఆశీర్వాదాన్ని ఏం చేస్తాను? మళ్ళా తీసేస్తాను, శపిస్తాను. అంటే బిడ్డ పుట్టినట్టే పుడతాడు, చచ్చిపోతాడు. పంట వచ్చినట్టే వస్తుంది, కాలిపోతాయి. డబ్బులు వచ్చినట్టు వస్తాయి, జబ్బుకు పోతాయి. 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, అబ్బా దేవుడు ఇచ్చాడులే, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకుంటాం. వెంటనే మనకు గుండె జబ్బు వస్తుంది, హాస్పిటల్కి పోతే 1,00,000 ఖర్చు అయిపోతాం. అదే అన్నమాట. అంటే వచ్చిన ఆశీర్వాదాన్ని శాపంగా మార్చడం ఉంటుంది. చివరిగా ద్వితీయోపదేశకాండం 28:15 కొన్ని మాటలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28:15. 28వ అధ్యాయం 15 వచ్చి, నేను మీకు ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆజ్ఞల కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్న వల్లని నీ దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఇక్కడ శాపాలు లిస్ట్ ఇచ్చాడండి, శాపాలు లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఏమిటంటే ఒక చదువుతాం. అవి పట్టణములో నీవు శపింపబడదువు, పొలములో శపింపబడదువు, నీ గంపయు పిండి పిసుకుని తొట్టి శపింపబడును, నీ గర్భ ఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకలు మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు, వెలుపలకు వెళ్ళినప్పుడు శపింపబడదు. ఇలా నువ్వు ఏమి చేసినా కూడా, నువ్వు ఎక్కడికి పోయినా కూడా శాపము శాపము శాపమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ శాపాన్నే తీసివేయడానికే యేసు ప్రభు శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడండి. ఈ ప్రాణాన్ని పెట్టి, నాయనలారా మీరు శాపం పొందుకోవద్దు, నా మాట వినండి, నేను చెప్పింది చేయండి, నా యందు అందరూ విశ్వాసం ఉంచుతారో వారందరినీ నా బిడ్డలుగా చేసుకుంటాను, ఎవరు నశించడం నాకు ఇష్టం లేదు, అందరూ కూడా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను, కనుక నన్ను అనుసరించండి, నేను చెప్పిన మాట వినండి, నా ఆజ్ఞలకు లోబడండి, మంచి చేయమని అంటున్నాను, అంతే కదా. చెడు చేయొద్దు, మంచి చేయండి అంటున్నాను. నేను మంచివాడిని, నేను మంచిని అనుసరిస్తున్నా, నన్ను మీరు అనుసరించండి. నా బలలో చేయవేయమంటున్నాను, నాతో సహవాసం చేయమంటున్నాను, చీకటిలో వద్దు నాయనా వెలుగులోకి రండి అంటున్నాను. ఉదయకాలమున ప్రియ దేవుని సంగమా, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మన భారాన్ని తీసివేయాలని, మన శాపాన్ని తీసివేయాలని, మన పాపాన్ని తీసివేయాలని ఆయన పిలుస్తూ ఉంటే, ఆయన లోబడకుండా, ఆయన నిరాకరిస్తూ మనము ఈ లోకాన్ని అనుసరిస్తే శాపం పొందుకోవాల్సి ఉంటుందండి, శాపం పొందుకోవాల్సి ఉంటుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి, ప్రభు మనల్ని బాగు చేయాలనే మన మధ్యకు వచ్చాడు, మనతో ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడిగా మనతో ఉన్నాడు. కనుక ఈ మాటలు అర్థం చేసుకొని ప్రభు మన మధ్యలో నడుస్తున్నప్పుడు, మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన మన ప్రభువుగా స్వీకరించి ఆయన మాటలు అనుసరించి నడిచి ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం నాయన. నీ మాటలు అనుసరిస్తే లాభం, నీ మాటను తిరస్కరిస్తే నష్టం. ఆ విషయాన్ని మాకు బయలుపరచవయ్యా నాయన. నీ మాటలను అనుసరించి నడవడానికి మాకు బుద్ధిని దయచేయండి ప్రభా. బుద్ధిమంతులు కావడానికి సహాయం చేయండి ప్రభా. ఒకవేళ ఎవరైనా మాకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు అది నిరాకరిస్తే దాని శాపాన్ని మేము పొందుకుంటాం. నిరాకరించకుండా నీవు నీ మాటలు తండ్రి మాకు బుద్ధి వచ్చేటట్లు చెప్తున్నావు కనుక మేము మార్పు చెందుకు సహాయం చేయండి.
పాపము చేసి తండ్రి దగ్గర ఆస్తిని తీసుకొని పారిపోయిన కుమారుడు తిరిగి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వస్తే తండ్రి చేర్చుకున్నట్లుగా మమ్మల్ని మీరు చేర్చుకుంటున్నారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము, ఈ వర్తమానము వ్యర్థం కాకుండా మా అందరికీ దీవెనకరం చేయగలరని మీకే మహిమ ఘనత చెల్లిస్తూ మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.